సుతాన్రా ఈ అడవి నాదే వేట నాదే అని అడవి నడిమిట్లకెళ్ళున్న తొవ్వ మీద పురుసతిగా కూసోని ఎట్ల సేద తీరుతాందో పెద్ద పులి. ఇప్పుడంతా వాకింగ్ చేసుడు ట్రెండ్ కదా, అట్లగిట్లా మనుషులు లేని తొవ్వ మీదికి మార్నింగ్ వాక్ చేయనికి గిట్లా వచ్చిందో ఏమో గాని చల్లగా చెట్ల నీడకు జాపుకొని కూసున్నది కాసేపు. ఇక పులిని చూసేటాళ్లకు పబ్లిక్ కూడా డోంట్ డిస్టర్బ్ అన్నట్టు పులిరాజుకు రెస్పెక్ట్ ఇచ్చి ఎటోళ్ళట్టే బండ్లాపి ఫోటోలు వీడియోలు తీసుకుంటా చూసిండ్రు. చంద్రాపూర్ జిల్లా మహారాష్ట్ర తడోబా బఫర్ జోన్లున్న మూల్ తాలూకా కేసుల ఘాట్ అడవి నడుమిట్లున్న తొవ్వ మీద జరిగింది గిట్లా. అడవి నడుమిట్లకెళ్లి చెట్లు కొట్టేసి రోడేసిండ్రు కాబట్టి న్యాయంగా చూస్తే అడవి మందం తొవ్వ కూడా అడవి జంతువులదే. ఇక అందుకే మా జాగా మా ఇష్టం అన్నట్టే కూసున్నది పులిరాజు. ఇక అది కూడా నిజమే కదా, సార్ అన్నట్టు బాటెంబడి అచ్చిపోయే జనాలు కూడా పెద్ద పులి కూసున్నంతసేపు ఎక్కడోళ్ళక్కనే గప్చూపయిండ్రు. ఇక ఇదిట్లుంటే అటు తిరుపతిలో మల్లో వనక చిరుతపులి కనబడి అందరికీ బుగులు రేపింది. అగో చూడుండ్రి చీకట్లా ఎట్ల షికారు ఎత్తుందో. ఎస్వీయు ఉద్యోగులుండేటి క్వార్టర్ల కాన్నట గిది. తిండి లేక ఎన్నొద్దులైతాందో పాపం. చీపుగా ఉద్యోగుల ఇండ్ల ముంగట పెంచుతున్న కోళ్ల మీద దాడి చేసి తిననీకే చూసింది. కాని కోళ్ల చుట్టూతూ ఇనుపజాలుండుట్లా జాలిగా చూసుడు తప్ప ఏం చెయ్యలేకపోయింది. అయినా గాని మల్లోవన్క ప్రయత్నం మా చేసింది గాని కోళ్ల బెదురుడుకు బుగులు వట్టి మర్రి చూడకుంటూ ఉరికింది అడవిలకు. ఇదంతా సీసీ కెమెరాల రికార్డ్ అవుట్లా తెల్లారి ముచ్చట తెలిసిన కానుంచి కాలేజీ పొల్లగాన్లు ఉద్యోగులు శానా భయపడతాన్రు ఎట్నుంచి అత్తదో ఏం చేత్తదోనని. అందుకే అడవి శాఖ అధికారులు చిరుతపులిని పట్టుకునేటందుకు బోన్లు పెట్టే కార్యం చేస్తున్నారట గాని ఇగో తిరుపతిలుండేటి పబ్లిక్ జర పైలముల్లా చీకట్లనైతే మరీ పైలం.